హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను రూబిక్స్ క్యూబ్ను ఎలా సాల్వ్ చేయాలో చాలా ఈజీ స్టెప్స్లో మీకు చెప్పబోతున్నాను. దయచేసి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా ఫాలో చేయనట్లుంటే ఫాలో చేయండి. అలాగే వీడియోకి లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనకి రూబిక్స్ క్యూబ్ ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ మనం ఏదైనా ఒక కలర్ ఎంచుకోవాలి, ఏదైనా కానివ్వండి. ఎల్లో, గ్రీన్, వైట్, బ్లూ, రెడ్, ఏదైనా సరే ఒక కలర్ అయితే ఫస్ట్ మనం ఎంచుకోవాలి. నేనైతే ఇప్పుడు రెడ్ ఎంచుకుంటున్నాను. రెడ్ మనం టాప్లో పెట్టుకోవాలి. టాప్లో పెట్టుకొని ఫస్ట్ మనం ప్లస్ ఫామ్ చేయాలి. ఓకేనా, ప్లస్ ఫామ్ చేయాలి. తర్వాత ఈ ప్లస్కి తగ్గట్టు ఈ ఎడ్జెస్ కూడా మ్యాచ్ కావాలి. ఈ ఎడ్జెస్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇది ఒక మన ఫస్ట్ స్టెప్ అనమాట. ప్లస్ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ రెడ్ను ఫస్ట్ ఇటు ఒక సైడ్ చూద్దాం. ఇటు ఎల్లో ఉంది, రెడ్ ఎల్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీన్ని మనం కింద ఉంది కాబట్టి రెడ్ ఎల్లోని పైకంటే రెడ్ ఎల్లో కలుస్తుంది. రెడ్ ఎల్లో వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఇటు సైడ్ ఏముంది? రెడ్ బ్లూ ఉంది కాబట్టి రెడ్ బ్లూ ఎక్కడుంది? రెడ్ బ్లూ ఇటు సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేస్తే రెడ్ బ్లూ ఓకే వచ్చింది, కానీ బ్లూ ఇటు సైడ్ ఉంది కాబట్టి బ్లూ అటు తీసుకురావాలి. అందుకని ఈ రెడ్ని ఇలా కిందికి అనేసి బ్లూ ఇటు దింపేస్తే రెడ్ సెట్ అయిపోయింది. రెడ్ బ్లూ, రెడ్ ఎల్లో ఇవి రెండు సెట్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మనకు రెడ్ వైట్ అండ్ రెడ్ గ్రీన్, రెడ్ వైట్ కలిపేద్దాం. రెడ్ వైట్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది రెడ్ వైట్. ఈ రెడ్ వైట్ ఇక్కడ ఉంది. వైట్ ఫస్ట్ మ్యాచ్ చేద్దాం. ఇలా ఒక టర్న్ చేస్తే రెడ్ వైట్ మ్యాచ్ అయింది. తర్వాత రెడ్కి మ్యాచ్ కావాలి కదా, దీన్ని పైకి ఒక టర్న్ చేసుకుంటే రెడ్ వైట్ ఇలా మ్యాచ్ అయిపోద్ది. రెడ్ వైట్, రెడ్ బ్లూ, రెడ్ ఎల్లో సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు రెడ్ గ్రీన్ మిగిలింది. రెడ్ గ్రీన్ ఎక్కడ ఉంది చూడండి. రెడ్ గ్రీన్ వచ్చేసి ఇక్కడ కింద ఉంది. గ్రీన్ ఎటు ఉంది? ఇటువైపు ఉంది. గ్రీన్ అనేటువంటి దీనికి మ్యాచ్ కావాలి. ఫస్ట్ దీనికి మ్యాచ్ చేస్తే రెడ్ అనేది ఆటోమేటిక్గా టచ్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ మ్యాచ్ చేద్దాం. మ్యాచ్ చేసిన తర్వాత ఇక రెడ్ గ్రీన్ ఇలా వచ్చింది కదా. ఈ రెడ్ ఇటు సైడ్ ఉంది, పైన ఉంది. దీన్ని పైకి అనాలి. ఒక టర్న్ చేసుకుంటే రెడ్ గ్రీన్ సెట్ అయిపోయింది. రెడ్ గ్రీన్, రెడ్ ఎల్లో, రెడ్ బ్లూ ఒక సెట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి మిస్ మ్యాచ్ అయింది మనం ఇప్పుడు టర్న్ చేసేటప్పుడు. రెడ్ వైట్ అనేది కిందికి జరిపోయింది. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఒక టర్న్ చేసుకుంటే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు సెట్ అయిపోయింది అనమాట. ఓకేనా, చూడండి. ఇప్పుడు మనకైతే ప్లస్ అయితే ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ కార్నర్ని సెట్ చేసుకోవాలి. కార్నర్స్ 1 2 3 4 కార్నర్స్ ఉన్నాయి కదా. కార్నర్స్ ఈ ఎడ్జ్లు మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని కలపాలి అన్నమాట. మనం ఫస్ట్ కార్నర్ను ఎంచుకునేటప్పుడు ఈ కార్నర్ అనేటువంటిది ఇక్కడ రావాలి. కింద వచ్చిందనుకో మనకి ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ట్రై చేద్దాం మనం. ఇక ఫస్ట్ ఇక్కడ మ్యాచ్ అయింది కదా, రెడ్ ఇట్లా వచ్చేటట్టు. రెడ్ ఎల్లో గ్రీన్ ఉంది కదా, రెడ్ ఎల్లో గ్రీన్ ఇక్కడ దీన్ని కింద తెచ్చుకుందాం. ఇక్కడ రెడ్ ఎల్లో గ్రీన్ ఇక్కడ రావాలి. ఇది ఇక్కడ కింద ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం ఒక టర్న్ వేసుకోవాలి. లెఫ్ట్ టర్న్ ఒకటి వేసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ టర్న్ ఒకటి వేసుకోవాలి. తర్వాత మనం రైట్ని కిందికి అనాలి. కిందికి అన్న తర్వాత మళ్ళీ దీన్ని మనం లెఫ్ట్కి టర్న్ వేసుకున్నాం కదా రెడ్ని, మళ్ళీ ఒకసారి రైట్కి టర్న్ వేసుకుంటే దీనికి మ్యాచ్ అయిపోద్ది అనమాట. ఈ 3 మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి అనుకుంటే సెట్ అయిపోద్ది. రెడ్ ఎల్లో గ్రీన్ సెట్ అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని రెడ్లు ఏంటంటే కింది వైపు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మనం మనం సెట్ చేయాలంటే ఒక టర్న్ కింద చేసుకొని ఇట్లా
రొటేట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు రెడ్ బ్లూ వైట్ ఉంది కదా, రెడ్ బ్లూ వైట్ కాంబినేషన్ ఎక్కడ ఉంది? రెడ్ బ్లూ వైట్ కాంబినేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రావాలి. ఇది ఇక్కడ కింద ఉంది, ఇక్కడ రావాలి. రెడ్ బ్లూ వైట్ కాంబినేషన్, రెడ్ బ్లూ వైట్. మనం ఇక్కడ పైన రావాలి, లెఫ్ట్ ఉన్నది పైకి రావాలంటే మనం రైట్ టర్న్ చేసుకోవాలి. ఈ లెఫ్ట్ని కిందికి అనుకోవాలి, ఈ రైట్ని మళ్ళీ లెఫ్ట్కి అనుకోవాలి. చూడండి ఇప్పుడు సెట్ అయిపోయింది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లూ ఎల్లో కాంబినేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. రెడ్ ఎల్లో బ్లూ కాంబినేషన్, రెడ్ ఎల్లో బ్లూ ఇక్కడ పెట్టుకోవాలి. ఎడ్జ్ దగ్గర మనం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కింద పెట్టుకోవాలి, రెడ్ ఎల్లో బ్లూ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మనకు అవసరం ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకొని రైట్ని మనం డౌన్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ని రైట్ మూవ్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇదొక కార్నర్ అనేటువంటిది ఖాళీగా ఉంది, అంటే సెట్ కాలేదు. ఇప్పుడు దీనికి సంబంధించింది బ్లాక్ ఏదైతుందో దాన్ని సేమ్ పొజిషన్ తీసుకున్నాం. ఓకే, ఈ ప్లేస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పైకి రావాలి, రెడ్ వైట్ గ్రీన్ ఇక్కడ కావాలి ప్లేస్. కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్లేస్ కావాలి కాబట్టి దీన్ని మనం రైట్కి టర్న్ చేసుకున్నాం. తర్వాత మనకి ఏ పొజిషన్ రావాలి? ఈ పొజిషన్ రావాలి కాబట్టి దీన్ని టర్న్ కింద చేసుకుందాం, మళ్ళీ సేమ్ పొజిషన్. ఓకే, సెట్ అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ లేయర్ కంప్లీట్ కోసం ఇది ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలి? ప్లస్ ఫామ్ చేయాలి, ఎడ్జెస్ కలిసేలాగా 3-4 ఎడ్జెస్ కలిసేలాగా ప్లస్ ఫామ్ చేయాలి. తర్వాత మనం కార్నర్స్ని కలుపుకోవాలి, కార్నర్స్ 3 మ్యాచ్ అయ్యేటట్టు. ఈ కార్నర్స్ కలపాలంటే ఈ కింది భాగంలో రావాలి. ఈ కార్నర్ అనేటువంటిది కింది భాగంలో వస్తే దాన్ని పైకి ఆటోమేటిక్గా రప్పించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్ అంటారు. సెకండ్ లేయర్ వచ్చేసి మనకు ఎలా కలపాలి చూద్దాం. ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి మనం ఇక్కడ మన కింద ఏముంది? ఆరెంజ్ ఉంది. మనం ఆరెంజ్ని అస్సలు దీనికి అపోజిట్లో మనం రెడ్ చేస్తున్నాం కాబట్టి దీనికి అపోజిట్లో ఏముంది? ఆరెంజ్ ఉంది. ఈ ఆరెంజ్ని అసలు మనం టచ్ చేయొద్దండి, మనకు ఆరెంజ్తో మనకు అవసరం లేదు. అసలు ఆరెంజ్ ఏంటిదో మనకు తెలియదు, ఆరెంజ్ సినిమా గురించి మనకు తెలియదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇవి మ్యాచ్ చేయాలి, సెకండ్ లేయర్ మ్యాచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక కలర్ ఎంచుకుందాం. ఈ ఆరెంజ్ తప్ప ఏదైనా ఒక కలర్ ఎంచుకోవచ్చు. ఇట్లా ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది కదా, ఇది వర్కౌట్ కాదనమాట మనకు. ఆరెంజ్ వైట్ అది కూడా వర్కౌట్ కాదు, ఆరెంజ్ బ్లూ వర్కౌట్ కాదు. ఇది వైట్ గ్రీన్ ఉంది, ఇందులో ఆరెంజ్ లేదు కాబట్టి ఇది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు వైట్ ఎక్కడ ఉంది? దీనికి మ్యాచ్ అయ్యేటట్టు వైట్ ఇక్కడ ఉంది. ఓకేనా? మ్యాచ్ అయిందా వైట్? దీని కింద భాగం ఏంటిది? గ్రీన్ ఎటు ఉంది? ఇటు సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం లెఫ్ట్ టర్న్ చేసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి. మనం వైట్ గ్రీన్ ఉన్నది కదా, వైట్ దీనికి ప్యారల్లో పెట్టుకొని దీనికి సంబంధించి దీని కింద ఏముంది? గ్రీన్ ఉంది కదా, గ్రీన్ అనేటువంటిది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ టర్న్ చేసుకొని రైట్ డౌన్ చేసుకోవాలి దానికి ఆపోజిట్లో. తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ టర్న్ చేసినాం కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం మళ్ళీ సేమ్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ రైట్ని అప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కార్నర్ అనేటువంటిది మిస్ మ్యాచ్ని మళ్ళీ సరి చేయాలి కాబట్టి అది కిందికి వచ్చింది. ఇంతమంది కిందికి వస్తే ఏం చేయాలో చెప్పినా కదా, లెఫ్ట్ సైడ్ మిస్ మ్యాచ్ అయితే కార్నర్ను రైట్ సైడ్ దింపుకొని లెఫ్ట్ని కిందికి అనుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లో పొజిషన్లో పెట్టేస్తే సరిపోద్ది. ఓకే, వైట్ సెట్ అయింది, గ్రీన్ సెట్ అయింది. ఓకేనా? ఇంకా మిస్ మ్యాచ్ ఏముంది? ఇంకా వేరే కలర్స్ చూసుకోవాలి. ఇక్కడ అన్నీ గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది కాబట్టి ఇది ఏది జరపడానికి వీల్లేదు కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ బ్లూ అండ్ వైట్ ఉన్నది. ఈ బ్లూ అన్నది వైట్ ఉన్నది కాబట్టి ఇది మనకు ఆరెంజ్ కిందకి రాదు.
దీన్ని మనం ప్లేస్ చేయాలి. కిందికి అనుకుందాం, ఒకసారి అనుకుందాం. దీన్ని ఒకసారి రైట్ తీసుకుందాం, మళ్ళీ రైట్ టర్న్ చేద్దాం, పైకి అందాం. ఇది మళ్ళీ కార్నర్ మిస్ మ్యాచ్ అయింది. రైట్ టర్న్ చేసుకొని డౌన్ అనుకొని మళ్ళీ సేమ్ ప్లేస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకు వైట్ అండ్ బ్లూ కిందికి వచ్చేసింది. అవునా, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. వైట్ అండ్ బ్లూ మనకు కిందికి వచ్చేసింది, మనకు కావాల్సింది. సో వైట్ సేమ్ ప్లేస్లో అనుకుందాం. ఇదేంటి, బ్లూ కదా, బ్లూ ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి దీన్ని మనం అపోజిట్ డైరెక్షన్లో టర్న్ చేసుకోవాలి. ఒక టర్న్ చేసుకొని అపోజిట్ డైరెక్షన్లో టర్న్ చేసుకున్నాం కాబట్టి దానికి అపోజిట్ పొజిషన్లో ఉన్నటువంటి లెఫ్ట్ని మనం డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని ఇప్పుడు మనం రైట్ సైడ్ టర్న్ చేసినాక బాటమ్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోవాలి. వైట్ కలిసింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని లెఫ్ట్ని డౌన్ చేసినాం కాబట్టి లెఫ్ట్ని మళ్ళీ ఒకసారి అప్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ మళ్ళీ మిస్ మ్యాచ్ అయింది. దీన్ని రైట్ సైడ్ మిస్ మ్యాచ్ అయింది కాబట్టి మనం లెఫ్ట్ టర్న్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ రైట్ని డౌన్ చేసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ని రైట్ అప్, సేమ్ పొజిషన్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. ఒక్క ప్లేస్ మాత్రం మిస్ మ్యాచ్ అయింది. ఇదొక్కటి సెట్ అయిపోతే మనకు సెకండ్ లేయర్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఉన్నదా చూడండి ఒకసారి. వేరే ఎల్లో అండ్ బ్లూ ఉంది ఇక్కడ బాటంలో. ఓకేనా, ఎల్లో సేమ్ మ్యాచ్ చేసినాం. బ్లూ ఎటు ఉంది, ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ టర్న్ చేసుకోవాలి. లెఫ్ట్ టర్న్ చేసుకున్నాం కాబట్టి మనం దానికి ఆపోజిట్ రైట్ని కిందికి అనుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అనుకోవాలి. ఇప్పుడు దీన్ని రైట్ని డౌన్ అన్నాం కాబట్టి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనుకోవాలి. ఇక్కడ కార్నర్ మళ్ళీ మిస్ మ్యాచ్ అయింది. కార్నర్ని రైట్ అప్, లెఫ్ట్ డౌన్, బాటమ్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ అప్ సెట్ అయిపోయింది. ఇది ఒక్కటి మాత్రం మిస్ మ్యాచ్ అవుతుంది, ఇంకా కాలేదు. ఇంకా లాస్ట్ ఒకటి రౌండ్ ఉంటుంది, నేను చెప్పేద్దాం. ఇక్కడ గ్రీన్ ఎల్లో ఉంది. ఇది ఒక్కటి ఆరెంజ్కి సంబంధించింది కాకుండా అంటే గ్రీన్ ఎల్లో ఒకటి ఉన్నది. ఇక్కడ ఇవన్నీ ఆరెంజ్తో సెట్ అయిపోయినాయి. గ్రీన్ ఎల్లో ఉంది కాబట్టి గ్రీన్ని దాని పొజిషన్ తీసుకుందాం. గ్రీన్ ఓకే, ఎల్లో ఎటు సైడ్ ఉంది, రైట్ సైడ్లో ఉంది. కాకపోతే మనం దీన్ని లెఫ్ట్ టర్న్ చేసుకొని దీనికి ఆపోజిట్లో రైట్ ఉంటుంది కాబట్టి రైట్ని డౌన్ చేసుకోవాలి. మళ్ళీ బాటమ్ని రైట్ అప్, రైట్ టర్న్ చేసుకొని రైట్ని ఇంతకుముందు డౌన్ చేసాం కదా, మళ్ళీ డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ మిస్ మ్యాచ్ అని మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు సెకండ్ లేయర్ అనేటువంటిది మనకు సెట్ అయిపోయింది అన్నమాట. సెకండ్ లేయర్ అనేటువంటిది సెట్ అయిపోయింది. ఒకసారి క్యాలెండర్ అయితే బాగుంటుంది. పైన సెట్ అయింది, సెకండ్ లేయర్ కూడా సెట్ అయింది. మనకు కావాల్సింది థర్డ్ లేయర్ కావాలి కాబట్టి మనకు ఓకే, దీన్ని ఉల్టా చేద్దాం. మనం ఉల్టా చేసిన తర్వాత మనకి ఇక్కడ పొజిషన్ ఏమొచ్చింది, ఇట్లా ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా పైన, ఇట్లా ఎల్ షేప్ వచ్చింది అనమాట. ఎల్ షేప్ వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎల్ షేప్ వచ్చినప్పుడు మనం ఒకటి టర్న్ చేసుకుని దీన్ని మనం ప్లస్ ఫామ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా ప్లస్ ఫామ్ ఎట్లా అవుతుంది అంటే, ఇక్కడ ఇలా వచ్చింది కదా, స్క్వేర్ వచ్చింది కదా, ఒక్కొక్కసారి డిఫరెంట్ టైప్స్ వస్తుంది అన్నట్టు. ఒక్కొక్కసారి ఒకటే వస్తుంది, ఇక్కడ ఆరెంజ్ ఒకటే వస్తుంది, వేరే అన్ని కలర్స్ అన్ని మిస్ మ్యాచ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఎల్ ఆకారం వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎల్ ఆకారం ఇట్లా పెట్టుకొని దీన్ని మనం రైట్ టర్న్ చేసుకొని, ఓకే, ఫ్రంట్ రైట్ టర్న్ చేసుకొని రైట్ని అప్ చేసుకోవాలి. టాప్ని మనం లెఫ్ట్ చేసుకొని రైట్ని డౌన్ చేసుకొని టాప్ని లెఫ్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ని డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఇట్లా
అడ్డగీత వచ్చిందనమాట. అడ్డగీత వచ్చిందంటే మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు చేయాలి. ఓకేనా? అడ్డగీత వచ్చిందంటే మనం క్రాస్లో పెట్టుకోవాలి. క్రాస్లో పెట్టుకొని ఇప్పుడు మనం వర్కౌట్ చేయాలి. క్రాస్లో పెట్టుకుంటున్నాం. ఇంకా చూడండి, ఇప్పుడు సేమ్ ప్రాసెస్, మళ్ళీ సేమ్ అల్గోరిథం అప్లై చేయాలి. ఫ్రంట్ రైట్, రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, చూడండి ఇప్పుడు మనకు ప్లస్ అనేటువంటిది ఫామ్ అయిపోయింది. మనకు చూసారా, ప్లస్ అనేటువంటిది మనకు ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ప్లస్ అనేటువంటిది ఫామ్ అయిపోయింది. ఓకేనా? ఒక టర్న్ అయితే మనం చేసుకోవాలి. ఏదంటే ఇట్లా సేమ్ ఎడ్జెస్ కలిసేట్టు ఒక టర్న్ అయితే చేసుకోవాలి. మనం ఒక టర్న్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఇవి కలవాలి. ఈ ఎడ్జెస్ కలవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఇది అప్లై చేయండి. ఓకేనా? మంచిగా ఎడ్జెస్ కలిసినవి రైట్ సైడ్ పెట్టుకోండి. రైట్ సైడ్ పెట్టుకొని మంచిగా లేనివి లెఫ్ట్ సైడ్ పెట్టుకొని టర్న్ చేయండి. ఫస్ట్ మనం ఇలా పెట్టుకొని రైట్ అప్, టాప్ 2 times లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ లెఫ్ట్, రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ అప్. చూడండి, మనకు కార్నర్ ఎడ్జెస్ కలిసేసాయి. మనకు ఎడ్జెస్ అనేటువంటిది మనకు కలిసేసాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఎడ్జెస్ మ్యాచ్ అయ్యా లేదా చూసుకుంటాం. సారీ, ఎడ్జెస్ ఈ కార్నర్స్, సారీ, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, ఇది మిస్ మ్యాచ్ కాలేదు, మిస్ మ్యాచ్ అయింది. ఇది కూడా మ్యాచ్ కాలేదు, ఇది ఒకటి మ్యాచ్ అయింది. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, ఇది ఒకటి మ్యాచ్ అయింది. ఇవి మ్యాచ్ కాలేదు కదా. ఈ కార్నర్స్ ఇది ఒకటి మ్యాచ్ అయింది. కాబట్టి మ్యాచ్ అయింది ఒక సైడ్కి పెట్టుకోండి. మనకు రైట్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఫార్ములా లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ అప్, టాప్ రైట్, లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. సెట్ అయిందా? ఎస్, ఇప్పుడు సెట్ అయింది. చూడండి, ఏ కార్నర్లో ఏది ఉండాలో అదే ఉన్నది. ఇప్పుడు బ్లూ, ఆరెంజ్, గ్రీన్, ఓకే, గ్రీన్, వైట్, ఆరెంజ్, ఓకే, వైట్, గ్రీన్, ఆరెంజ్, ఓకే, గ్రీన్, సారీ, ఆరెంజ్, బ్లూ, వైట్, ఇది సేమ్ ప్లేస్ అయింది. సేమ్ కార్నర్లో సెట్ కూడా అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా, ఇది 2 types ఉంటుంది. మనకి ఏదైతే సెట్ కాలేదో దాన్ని మనం రైట్ సైడ్లో పెట్టుకోవాలి. రైట్ సైడ్లో పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. ఇవన్నీ 2 ఫార్ములాస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మనము రైట్ అప్ చేసుకోవాలి. తర్వాత టాప్ 2 times లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్, రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్ 2 times, లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ డౌన్. ఇప్పుడు 2 కార్నర్స్ సెట్ అయినాయి. ఇక్కడ సెట్ అయింది, ఇక్కడ సెట్ అయింది. ఓన్లీ ఈ ఆపోజిట్ డైరెక్షన్లో సెట్ కాలేదు. ఇప్పుడు మీరు ఎలా పట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇంకొకసారి అప్లై చేద్దాం ఇదే ఫార్ములా. రైట్ అప్, టాప్ 2 times లెఫ్ట్,
right down, top right, right up, top right, right down, left up, top 2 times left, left down, top left, left up, top left, left down. ఇప్పుడు మనకు మిస్ మ్యాచ్ అయినవి రైట్ సైడ్లో వచ్చినాయి అనమాట. ఇప్పుడు రైట్ సైడ్లో వస్తే ఇంకొకసారి అప్లై చేస్తే ఇది అటువంటిది మనకు రూబిక్స్ క్యూబ్ అనేటువంటిది ఫామ్ అయిపోతుంది. రైట్ అప్, టాప్ 2 times left, right down, top right, right up, top right, right down, left up, top 2 times left, left down, top left, left up, top left, left down. చూడండి సెట్ అయిపోయింది రూబిక్స్ క్యూబ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మహి వ్లాగ్స్.